నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? వెంకటయ్య నా పేరు. వెంకటయ్య. ఎక్కడ ఏ ఊరు ఇదేనా? తెప్పలమడుగు. ఎట్లా ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పిండు, మార్పు అన్నాడు. ఎలాంటి మార్పు వచ్చింది? ఏ మార్పు అన్నా ఏం మార్పు లేదు. వాళ్ళు ఏందో చెప్పుకోవటం వరకు కానీ ఇంతవరకు ఏం పనులు కాలేదు. ఉత్తుత్త మాటలే. ఇప్పుడు వాళ్ళు ఏంది మేము అది చేస్తాం ఇది చేస్తాం 6 గ్యారంటీలు అంటారు అదంటారు ఇదంటారు ఇంతవరకు ఏమీ కాలేదు. ఎందుకు ఇప్పుడు సన్న బియ్యం స్కీమ్ అని ఒకటి స్టార్ట్ చేసిండు, దీని మీద ఏం చెప్తావు? సన్న బియ్యం స్కీమ్ అంటే ఇస్తారు, ఒక నెల ఏదో తుత్పాలుగా చేసేసి తర్వాత మళ్ళీ మా వాళ్ళు చేసేది అంటే ప్రభుత్వం మీద కొంచెం కూడా నమ్మకం లేనట్టు మాట్లాడుతున్నావు. ఒక నెల ఉంటుంది స్కీమ్ అంటున్నావు, ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు ఏమి ఇచ్చారు? రుణమాఫీ అన్నారు. రైతు టీఆర్ఎస్ మీద కూపం మీద వేసిందంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని ఫుల్గా జనాలు ఓట్లు వేసారు. అది ఇవ్వలేకపోయే వరకు జనాలకి ఏమంటారు? కేసీఆర్ చెప్పకుండానే ఇది 5,000 రూపాయలది పెట్టిండు, అందరికి సక్రంగా వేసిండు. ఎకరం ఉన్నాయనికి వేసిండు, 20 ఎకరాలు ఉన్నాయనికి వేసిండు, 100 ఎకరాలు ఉన్నాయనికి వేసిండు. నువ్వు గిడ్డ వేస్తా నువ్వు ఇచ్చింది బిచ్చం వేసినావు మాట్లాడినావు. నీ బిచ్చం లేదు అసలు లేదు, వీని బిచ్చమే నువ్వు గుంజుకొని తిన్నావు. ఇప్పుడు బిచ్చం వేసి నేను చెప్పినావు కదా, ఈ బిచ్చం వేసిందే నువ్వు గుంజుకొని తిన్నావు. ఇచ్చిందంట కదా ఇప్పుడు రైతు భరోసా పేరు మీద అందరికి ఇచ్చిన 100% 100% అయిపోయింది. రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ మొత్తం ఇచ్చిందన్న. ఈ 3 ఎకరాల వరకు ఇచ్చిన ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. మార్చి 31వ తారీఖు టకీ అని పడుతుంది. ఇంకేముంది, ఇంకా మార్చి 31 అంటే ఎలక్షన్ కోసానికి వేస్తా అంటాం వరకు. కానీ వేస్తాను బాకపోతే ఒక కారు ఈ రైతు మొత్తం తీసుకున్నాడే. ఇప్పుడు కేసీఆర్ ఇస్తుండు, ఎప్పటి వరకు ఆపిండు? ఆ సంవత్సరం మొత్తం మేసేసిండు. అవే మొన్న ఇచ్చిండు, ఒక 1,000 రూపాయలు పెంచి ఇచ్చిండు. 5,000 మంది 6,000 అని ఇచ్చేసిండు. ఒక కారు నువ్వు 4,000 అంటే 1,000 ఇచ్చినట్టు, 5,000 రైతులే తిన్నట్టు. అంటే ఇప్పుడు మీకు ఇచ్చేది అడ్డబెట్టు కానీ మిగతా మీ కానించే తినేసిండు కదా. ఇప్పుడు ఇస్తున్నా అంటే రెన్యువల్గా ఇచ్చేసుకుంటున్న పోతే ఆ ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చింది అని మనం అనుకుందాం. ఒక కారే తినేసినావు కదా, ఒక 1,000 రూపాయలు అనేదే నువ్వు కలిపిచ్చినావు. నువ్వు ఇచ్చింది ఒక కారు మొత్తం తినేసినావు. ఒక 1,000 రూపాయల రైతుకు పొందింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు ఒక్కటే 1,000 రూపాయలు అంటే 4,000 రూపాయలు రైతుయే తినేసినావు. కేసీఆర్ ఇచ్చిన పైసలు ఒక కారు మొత్తం పోయినాయి. రుణమాఫీ వాళ్ళు చేయలేరు, ఉత్తుత్త మాటల వరకు చెయ్యలేరుగా, చాలా నుంచే కాదు. ఇక ఇప్పుడు రైతులు ఏమనుకున్నారు, అబ్బా కాంగ్రెస్ వస్తే 2 లక్షలు అంటారా, అరే కేసీఆర్ ఇచ్చిన మాఫీ పైసలు తీసుకోరి మళ్ళీ లోన్ తీసుకోరి అని రేవంత్ రెడ్డి చెప్పిందిగా. బట్ నిజంగానే అయితే అటు జనాలు ఏమనుకున్నారు, మళ్ళీ పోయిరు, మళ్ళీ అప్పు తెచ్చుకురు. 2 లక్షలు అయినాయి. 2 లక్షలు అయినా కొంతమంది ఏం చేసినట్టు 1 లక్ష ఉన్నాయని ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కాడ పోయి సార్ నాది రుణమాఫీ మాఫీ అవుతుందంట అంటే రెన్యువల్ చేయరా వీడే ఆ ముద్ద ఈ ముద్ద చేసి 2 లక్షలు చేసిన బ్యాంక్ వాడు. అవి పోలేదు ఇవి పోలేదు. నేను బ్యాంకు దగ్గర లోన్ తీసుకున్నా, 2,05,000 ఉంది. నీకు 2 లక్షలు శాంక్షన్ అయితే మాఫీ పోతుంది. నీకు కావాల్సిన 5,000 పైన ఉన్నాయి, అది క్లియరెన్స్ కట్టు. ఈ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు చెప్తుండు, మేము నిజంగా నేను చెప్పేసి వానకని వినుకో బదులు చదువు చేసి కట్టేసినాం. ఎందుకంటే మీరు మరి రాలేదు కదా, మరి రాని పరిస్థితి ఏముంది? నీ మాట ఏడదలే నెగ్గింది, ఉత్తమ మాటలే. అదంతా వాళ్ళు చేయలేరు, అనవసరం. ఇప్పుడు ఏంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టాలి, జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలి, ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలి. ఇదేదో ఇప్పుడు కొత్తగా మాఫీ అవుతుంది ఇది వస్తుంది అది వస్తుంది మాటలు చెప్పుకుంటూ పోయి ఇండ్లు ఇస్తాం. అవును, ఇండ్లు ఇస్తుండ్రు కదా. ఇప్పుడు లిస్టులు కూడా పేర్లు వచ్చినాయంట ఇండ్లల్లో. ఇప్పుడు గ్రామ సభలు పెట్టి ఇటు రేషన్ కార్డులు కానీ అటు ఇల్లు కానీ. గ్రామ సభలో మొన్న ఏమనుకున్నారు, అందరు దరఖాస్తు పెట్టుకోమన్నారు, పెట్టిరు. ఆయనకు దమ్ము ఉందా, కట్టిస్తాడా ఇల్లు? 150 ఇండ్లు వస్తాయి. నియోజకవర్గానికి ఎన్ని వస్తాయి ఇండ్లు? ఒక 5,000 ఇల్లు వస్తాయి. 5,000 ఇల్లు వస్తాయి. మండలాలు ఎన్ని ఉన్నాయి? 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాలకు యాడ్ చేస్తాడు, 80 అవుతాయి. మరి గ్రామానికి ఎన్ని వస్తాయి? 5 6 వస్తాయి. మరి ఎవరికైనా ఇస్తాడు ఇల్లు? ఇవి అన్నీ ఉత్త కాగితాలన్నీ నింపి, తమ్ముడు నాకు ఓటు వేస్తావు కదా, వేస్తాను, ఇల్లు వస్తుందిరా నీకు, నేను ఇల్లు పెట్టిస్తా. అవి అన్నీ కాగితాలని తీసుకుపోయి ఒక కాడేసి చెత్తకుంతలు వేసి తగలా పెడతారు. నీకు ఇల్లు ఏరు, ఇల్లు కాదు. మరి ఇప్పుడు ఈ దరఖాస్తులు తీసుకునే లిస్టు కూడా వచ్చింది అంటారు కదా. లిస్టు మస్తుగా వస్తుంది అన్న. ఇప్పుడు నేను గిట్ట వృధాగా నాకు ఇల్లు కావాలి పోయి అంటే మామూలుగా నువ్వు నాకు ఓటేస్తావు కదా, నీకు ఇల్లు వస్తుందిరా, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆన్లైన్ చేపిద్దాం, ఆన్లైన్ అని చేపిస్తాను. ఆన్లైన్ లాభం, ఆన్లైన్ చేస్తే 100 రూపాయలు వస్తాయి, ఆయనకి లాభం, ఆన్లైన్ చేసిస్తాడు. నేను కూడా 100 మంది లిస్టు తీసుకొని వస్తాను, ఇండ్లు వస్తున్నాయి, అది కామనే.
అది తప్పు. వాళ్ళు ఇల్లు ఇవ్వలేరు ఇక ఎట్లా ఇస్తారు చెప్పు. ఇప్పుడు బస్సు అనుకుంటున్నావు అన్న, బస్సులో ఏం చేస్తారు, ఆధార్ కార్డు తీసుకొని జనాలు పోతారు. ఎవరు పేదోళ్ళు ఎవడు పోతుండ్రు, ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళు, అరే టీచర్ మంది టీచర్లు ఆడవాళ్ళు, కోట్ల మంది మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పి ఏడన్నా టీచర్లు ₹1,00,000 జీతం ఉన్నవాళ్ళు వాళ్ళు పోతురు. మనం ఏడికి పోతున్నాం, పెద్దవరకు వస్తాం. పెద్దవరకు వచ్చానికి ఎంత పోతుంది, నష్టం ఎంత అవుతుంది. వాడు ఆల్రెడీ ఆధార్ కార్డు తీసుకొని కార్పొరేషన్కి పోతుంది, ఫండ్ దానికే పోతుంది. నువ్వు మిగిలిచిందే ఉంది. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. వామ్మ కోటి. ఇప్పుడు ఆ మహిళల్ని ఏం చేసినావు, పెళ్ళి చేస్తే కేసీఆర్ ఏముంది, 1,00,000 ఇస్తావా, తులం బంగారం ఇస్తావా అన్నావు. ఆ 1,00,000తో పాటు తులం బంగారం ఏదన్నా ఎటు బాయ్ ఒక్కల గిట్ట. లాస్ట్ కేసీఆర్ చెప్పిన ₹1,00,000 పంచడానికి వాళ్ళు ఇళ్ళకి సపోర్ట్ చేయకుండా వచ్చారు. ఇంకా పంచడానికి గిట్ట సిగ్గుసేట్ అనిపిస్తుంది వాళ్ళకు. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన 1,00,000 వచ్చినాయి, తులం బంగారం ఏదిరని మోకాలను తిడతారని వాళ్ళు ఇయ్యలేక సపోర్ట్ చేయకుండా చెక్లు చేసి పంపారు ఒక రౌండ్. ఇప్పుడు ఏం లేదు ఇక, తులం బంగారం ఏదంటారు. ఏడు తెచ్చిస్తాడు, ఇలా 95,000 ఉంది. 95,000 ఈ 1,16,000, 2,00,000 అవుతాయి. ఏడు తెచ్చిస్తాడు. ఇప్పుడు ఏమనుకుంటారు అంటే అబ్బా కేసీఆర్ దేవుడు ఉండే వానికే ఓటేద్దాం, మరి కాంగ్రెస్ వాళ్ళు దండగా అంటారు. ఇప్పుడు ప్రజలలో నిజంగా ఇదే మాట ఉందా? అయితే కావాలని ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, కావాలనే కొన్ని పార్టీలు అంటే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇలాంటి కొన్ని పార్టీలు అన్నీ కలిసి కూడా ప్రజలకు పైసలు ఇచ్చి మాట్లాడిపిస్తుర్రు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పి చెప్తా ఉన్నారు. నా ఇప్పుడు మేమే ఉన్నాం, మాకు పైసలు ఇచ్చినా మేము ఎందుకు చెప్తున్నాం? నువ్వు సామాన్యంగా ఇట్లా రోడ్డు మీద కలిసి అడిగినావు, నీకు ఒక సమస్య చెప్పినావు, ఇక వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వంగా, మాకెవరు ఇచ్చిరా, మేము ఎందుకు చెప్తున్నాం? మేము పగ ఆయన మాకు అంటే ఇప్పుడు నిజంగానే వ్యతిరేకత ఉందంటావు? వ్యతిరేకత ఫుల్ ఉంది. మరి మీ స్థానిక ఎమ్మెల్యే గురించి? మా ఎమ్మెల్యే గారు ఏమని అంటే, కొత్త అబ్బాయి అయినా నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుకుండు. ఇప్పుడు ఏమనంటే సాగల బాపుండి పోరాదు, ఏం చేస్తా బాపుండి పోరి, ఏముందాడా చేసేదేముంది అని చెప్పుకుంటారు. ఓవరాల్గా ఏం చెప్తా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి? కాంగ్రెస్ పార్టీల మీద గతానికి అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాలు, ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, రెండింటికి తేడా ఏం కనబడుతుంది? 10 సంవత్సరాలు చేస్తే వ్యతిరేకం వచ్చిందని అనుకుందాం. ఈయన సంవత్సరానికే వచ్చింది. అంటే మేము అనకూడదు, కానీ ప్రజలకు ఊళ్ళలో పోతే మామూలుగా మోట ఏంటంటే ఈ విపరీతం మాటలు తిడతారు. వానికంటే 100 బాల్ నయం వెనక పోయినోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కండి 100 బాల్ నయం. ఎందుకంటే ఈ రైతు బంధు చేస్తానని రైతులకు ఎవరికి చెప్పలే. కేసీఆర్ చెప్పిండే, కొటేషన్ చెప్పలేదా కేసీఆర్? మీకు ఇస్తున్నా అని ప్రకటించండి, కానీ రైతులు కావాలని వాళ్ళకి దరఖాస్తు పెట్టుకోలేగా. నా కళ్యాణ లక్ష్యం కావాలని వాళ్ళు దరఖాస్తు పెట్టుకోలేగా. ఇస్తా అంటేనే పెట్టుకున్నాం. ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చేసిన వస్తుంది చేయబడి ఎందుకు పోనీయాలి, ₹1,00,000 వస్తాయి పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో నా బిడ్డకు బంగారం ఇస్తున్నావు, తులం బంగారం ఇయ్యి ₹1,00,000 అనే కాగితాలు తీసుకుపోయి ఆన్లైన్ చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కట్టలే ఉన్నాయి. ఇంకా ఇయ్యమను, రేపన్నాడు వాళ్ళు ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కొన్ని అంత మాత్రం గెలుస్తారు, కానీ ఒక్కడిగిటే గెలవాడు. ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ అయితే జెడ్పీటీసీ నిలబడతాం, మేము గెలుస్తాం, ఎంపీటీసీ నిలబడతాం, వాళ్ళు ఖచ్చితంగా రాలేరు. సరే ఏ పార్టీ అయినా గెలవని, కాంగ్రెస్ పార్టీ అయితే గెలవలేరు.